నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మాధవరంలో క్రికెట్ టోర్నమెంటును ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. పెంటపాడు మండలంలోని రైస్ మిల్లును రైతు సేవా కేంద్రాన్ని మంగళవారం రాత్రి తనిఖీ చేసిన సివిల్ సప్లైస్ ఎండీ జేసీ ఆర్డీఓలు. శ్రీ వాసవి అమ్మవారి జన్మదినం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్బుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, బైక్ ర్యాలీ. తాడేపల్లిగూడెం పట్టణంలో 30వ వార్డులో వార్డుబాటు చేసిన కూటమి నాయకులు. పాల్గొన్న వర్తనపల్లి కాశీ, పట్నాల రాంపండు పార్టీ శ్రేణులు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన క్షత్రియ సేవా సమైక్య సిఐటియు నాయకులు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మిలిటరీ మాధవరం గ్రామంలో జడ్పీ హైస్కూల్లో సమ్మర్ క్రికెట్ టోర్నమెంటును శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ బుధవారం ప్రారంభోత్సవం చేశారు. ఆయనతో పాటు రూరల్ ఎస్ఏ జేఎన్వి ప్రసాద్ కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు కూడా ప్రతి విద్యార్థికి అవసరమే అన్నారు. మాధవరం గ్రామంలో వాకింగ్ ట్రాక్ వేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ గ్రామంలో ప్రతి ఇంటి నుండి సైన్యంలోనికి వెళ్లి దేశానికి రక్షణ సేవలందిస్తున్నారంటూ కితాబునిచ్చారు. పిల్లలను వేసవిలో ఆటలు ఆడించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు క్రీడల మీద అభిరుచి పెంచడానికి సమ్మర్ కోచింగ్లు ఏర్పాటు చేస్తుందన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి క్రీడాకారులను పరిచయం చేసుకుని కాసేపు బ్యాటింగ్ చేసి నిర్వాహకులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో లక్కాకుల ప్రసాద్, కసే శ్రీనివాస్, అడ్డగర్ల ప్రసాద్, ఆకుల తాతారావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇవాళ యువతలో ఉత్తేజం నింపే విధంగా అన్ని చోట్ల కూడా క్రికెట్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. గేమ్స్ కూడా ఇంపార్టెంటే చదువుతో పాటుగా. మరి శారీరక దార్ఢ్యం పెరగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు చదువు రుబ్బింగు లేకపోతే దాంట్ నుంచి స్పోర్ట్స్ కోటా నుంచి కూడా మనకి ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని కూడా స్ఫూర్తిగా తీసుకుని మరి ఇక్కడ పలు గ్రామాల నుంచి జట్లు రావడం, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం, ఇంకా మరి ఇది పిచ్చి చిన్నదిగా ఉంది. దీన్ని అభివృద్ధి చేసుకోవడానికి మరి చెన్నా గారు వారి మిత్రులందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా అడగడం జరిగింది. మరి ఎన్ఆర్జీఎస్లు ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా అంతా లెవెల్ చేయించి వాకింగ్ ట్రాక్ వేయించుకుని ఇక్కడి నుంచి ఎక్కువ యుద్ధంలోకి సైనికులను ఇచ్చే ఊరిది. మరి ఇలాంటి గ్రామానికి అన్ని సదుపాయాలు అరేంజ్ చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంది. మరి కాబట్టి ఖచ్చితంగా ఈ అభివృద్ధిలో మనందరూ పాత్రదారులు అవ్వాలి. ఖచ్చితంగా ఈ పనిచేసే బాధ్యత నేను తీసుకుంటాను. తప్పకుండా ఇదంతా కూడా ఈ గ్రౌండ్ అభివృద్ధి చేద్దాం. దీనికి ఇక్కడ పెద్దలు కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ సెలవు. ఈ సమ్మర్లో ఈ మిలిటరీ మాధవరంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం చాలా మంచి విషయం. అందరూ హాలిడేస్ ఉండడం వల్ల వీళ్ళందరికీ ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు మానసికంగా కూడా చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల చూస్తుంటే బ్యాట్ పట్టుకుంటే ఆడాలా అన్న ఉత్సాహం వచ్చేస్తుంది. మళ్ళీ ఇది అరేంజ్ చేసిన అందరికీ కూడా ఈ ఊరి విలేజ్ ఎల్ఆర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటివి కండక్ట్ చేయడం వల్ల కొంచెం మంది గ్యాంబ్లింగ్ ఆలోచనలు ఉన్న వాళ్ళు, బెట్టింగ్ ఆలోచనలు ఉన్న వాళ్ళు మానుకుని ఇలా క్రీడా స్ఫూర్తితో ఇలాంటి ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం వల్ల మంచి వాతావరణం ఉంటుంది. అలాగే పిల్లల్లో మంచి ఉత్సాహం కూడా ఉంటుంది. చెడు అలవాట్ల వైపు వెళ్ళకుండా ఇదొక మంచి పరిణామం అని నేను చెప్పుకుంటూ ప్రత్యేకించి ఈ కండక్ట్ చేసిన పెద్దలందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ పేరుతో
ఈ వేసవకాలం మరి విద్యార్థులందరికీ కూడా సెలవులు కాబట్టి మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా మిలిటరీ మాధవరం గ్రామంలో ఈ సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం శుభపరిణామం. మరి ఈరోజు ఈ మ్యాచ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ అలాగే మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఈ టోర్నమెంట్ ప్రారంభించుకోవటం మరి మాకు చాలా ఆనందదాయకం. మరి ఈ టోర్నమెంట్ని మరి ఇంత ఉత్సాహంతో ప్రారంభించి ముందుకు నడిపించాలని మరి ఎంతో క్రీడా స్ఫూర్తితో మరి మా గ్రామ యువకులు లక్కాకుల ప్రసాద్ గారు అలాగే బెల్లపకొండ చిన్న అలాగే వీరి మిత్ర బృందం అందరికీ కూడా నేను మరి మా మిలిటరీ మాధవరం గ్రామ ప్రజల తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాం. దాదాపు 70 జట్లు పైగా యావత్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ మీ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది. మంగళవారం రాత్రి రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎండీ డాక్టర్ మంజీర్ జలానీ సామ్యూల్ పెంటపాడు మండలంలోని ఆకుతీగపాడులోని రైస్ మిల్లును, దర్శిపరులోని రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లుల వద్ద ధాన్యం లోడులు వెంటనే దిగుమతులు చేసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన బియ్యం డెలివరీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ కనీస మద్దతు ధర, నాణ్యత ప్రమాణాలను తెలియజేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులు దళారును ఆశ్రయించి ఎక్కడా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు సరిపడా గోనె సంచులు ఇస్తామన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా రైతు సేవా కేంద్రానికి గాని జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ 8121676653కు ఫోన్ చేయాలని సూచించారు. తాడేపల్లిగూడెం ఆర్డీఓ కతీబ్ కౌసిర్ భానో, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ టి శివరాం ప్రసాద్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ సీతారత్నం తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య కులదేవత శ్రీ వాసవి అమ్మవారి జన్మదినోత్సవం పురస్కరించుకుని స్థానిక ఏలూరు రోడ్డులో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో బుధవారం అమ్మవారికి విశేష పూజలు వేడుకగా నిర్వహించారు. చక్కా వెంకటరామరమణమూర్తి రాధా దంపతులచే గణపతి పూజ, 108 వెండి కలశాలతో కలశ పూజ, 108 సువాసనీలతో వెండి కలశములతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి పంచామృతాలు, పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలు, పసుపు కుంకుమలతో విశేష అభిషేకం చేశారు. మహిళలతో కుంకుమ పూజలు, లలితా సహస్రనామ పారాయణం చేయించారు. భక్తుల సహకారంతో అమ్మవారికి 20 కేజీల వెండితో చేయించిన వెండి చీర, కమలపీఠం, వివిధ రకాల పుష్పాలతో అమ్మవారికి అలంకరించి నీరాజన మంత్రపుష్పం, తీర్థప్రసాదాలు ఇచ్చారు. వాసవి క్లబ్ వారిచే ఉదయం బైక్ ర్యాలీ, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్, ఆర్యవైశ్య మహిళా సంఘం, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నాయకురాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొర్లేపర రాము, కార్యదర్శి నున్నా సుందరం, కోశాధికారి భోగవల్లి రమేష్, ఆలయ కార్యదర్శి ఆలపాటి సత్యనారాయణ, పూర్వ అధ్యక్షులు పేరూరి కాసయ్య, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, వాసవి క్లబ్ అధ్యక్షులు పసుమర్తి అనిల్, సమయమంతుల వైకుంఠం, సన్నిధి సూర్యనారాయణమూర్తి, మండవల్లి చెన్న నాగేంద్రరావు, చెక్క ఉమా, బద్రి, ఆంజనేయులు, పులవర్తి మల్లికార్జున, రాంపండు, పవన్, కొత్త శివకుమార్, ఆర్యవైశ్య సంఘ డైరెక్టర్లు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ వాసవి అమ్మవారిది జన్మదినోత్సవం సందర్భంగా 4488వ జన్మదినోత్సవం సందర్భంగా మరి ఈరోజు ఉదయం నుంచి కూడా 108 కలశాలతోటి, పళ్ళరసాలతోటి అభిషేకం చేయడం జరిగింది. అలాగే మన వాసు క్లబ్బు, వనితా క్లబ్బు, ఆర్యవైశ్య సంఘం అందరూ కలిపి బైక్ ర్యాలీ కూడా చేయడం జరిగింది. సుమారు ఒక 60 బైకులతోటి చేయడం జరిగింది. అలాగే ఈ రోజున ఈ అభిషేకం అయిన వెంటనే అన్న వితరణ కూడా చేయడం జరుగుతుంది. 1000 మంది పైగా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. శ్రీ వాసవి కన్యకా పంచాయతీ క్షేత్రంలో అమ్మవారు జన్మదినోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మన పుట్టి దంపతులు రమణమూర్తి గారు భార్యాభర్తలకు పూజ చేశారు. అలాగే అమ్మవారికి అభిషేకాలు అన్ని రకాలు జరుగుతాయి. అలాగే ఈరోజు
అమ్మవారికి అన్నప్రసాదం చేస్తారు. ఆ ప్రసాదం కూడా అందరూ స్వీకరించుకోవాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ. అమ్మవారి 4448 జయంతి పురస్కరించుకుని మరి ఈ రోజునే అమ్మవారికి శ్రీమాన్ చక్కా వెంకటరామమూర్తి రాధా దంపతులే మరి 108 వెండి కలశాలతో కలిసి పూజ, మరి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పడవరసాలతో మరి పసుపు కుంకుమతో అమ్మవారికి విశేషంగా అభిషేకాలు చేసి మరి అనంతరం అమ్మవారిని వెండి చీరతో, వెండి కమలం పేటతో అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. అదేవిధంగా మరి 108 సువాసినులతో అమ్మవారికి కుంకుమ పూజలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మరి ఈ రోజున ఉదయమే మరి అమ్మవారు 5000 సంవత్సరాల క్రితమే మరి వయస్సులు త్యాగానికి మారిపోలేని చెప్పి నిరూపించడం జరిగింది. మరి అమ్మవారు ఆ రోజు విష్ణువర్ధన మహారాజు అమ్మవారు వివాహం ఆడతారంటే నాకు నా కులం ముఖ్యం, నా జాతి ముఖ్యం అని అమ్మవారు విష్ణువర్ధన మహారాజుని వదిలేసి అమ్మవారు ఆత్మార్పణ చేసుకుంటుంది. అమ్మవారితో పాటు 102 గోత్రికలు కూడా ఆ రోజుని ఆత్మార్పణ చేసుకుంటుంది. మరి అంత ప్రసిద్ధిగాంచిన అమ్మవారికి ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా మరి ఇన్ని కార్యక్రమాలు జరిగింది. తాడేపల్లిగూడెం 30వ వార్డులో కూటమి నాయకులు వార్డుబాట కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. శాసనసభ్యులు ఆదేశాల మేరకు వార్డులో ఇంటింటికి తిరిగి సమస్యలను సేకరించారు. 30వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ పెంటా రాజేశ్వరి, బీజేపీ ఇన్ఛార్జ్ పడాల కావ్యరెడ్డి, తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఆద్బు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీలు అతిథులుగా పాల్గొన్నారు. వారితో పాటు కూటమి నాయకులు, వివిధ వార్డుల ఇన్ఛార్జీలు కేశవభట్ల విజయ్, రౌతు సోమరాజు, ఎజ్జల రమేష్, సందీప్, కాకర్ల శివ, కోడిత్రాసి వెంకటేష్, బండి దుర్గాప్రసాద్, నాగేంద్ర, లీలా, బలిరెడ్డి శ్రీనివాస్, మన్నెడి రమేష్, సందక రమణ, పాల గణేష్, రాగారపు శ్రీనివాస్, అచ్చిబాబు, కిషోర్, నాని, రమేష్, రుద్రా శ్రీను, ఆకుల ముత్యాలరావు, పవన్, లక్ష్మణ్, సుధీర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన వర్తంపల్లి కాశీ గారు, అలాగే బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరూ కలిపి వార్డుబాటు చేయడం జరుగుతుంది. ఇది 12వ రోజు. నిన్న 29వ వార్డు తిరిగాం. అక్కడ ప్రజల యొక్క సమస్యలన్నీ తెలుసుకోవడం, దాని పరిష్కారం నిమిత్తమే కాశీ గారు ఈ విషయం తీసుకెళ్లి బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పడం, తత్వమే మా చేతిలో ఉన్న పని శానిటేషన్ సంబంధించిన పని కానీ, వాటర్ సంబంధించిన విషయం కానీ ఆయన దృష్టికి తీసుకురావడం, వెంటనే కమిషనర్ దాన్ని దృష్టి పెట్టి అక్కడ ఉన్న పని చేయడం జరుగుతుంది. అలాగే వలవల బాబుజీ గారు కానీ, ఈతకొడ తాతాజీ గారు కానీ చెప్పేది ఏంటంటే వార్డులో మనం వెళ్ళి ఆ ప్రజల యొక్క సమస్య తెలుసుకొని ప్రజలకు ఏం చేయాలని కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ గత గవర్నమెంట్లో ఒక్క రోడ్డు కానీ ఒక పని కూడా చేయలేదు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎక్కిన తర్వాత కట్టవారి వీధి 17 లక్షల రూపాయలతో 2 పక్కల డ్రైన్ సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. అలాగే ఎక్కువ కోరిక ఏంటంటే ప్రజలందరికీ కూడా కొండాయి చెరువును శుభ్రం చేస్తే బాగుంటుందన్నారు. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉండగా అప్పుడు పైడికొండ మాణిక్యాలరావు గారు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ చాలా వరకు చాలా శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సమస్యను కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రజల మనిషి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం పట్టణంలో మరి పలు వార్డులు తిరగడం జరిగింది. దాంట్లో భాగంగా 30వ వార్డు నుంచి ఏదైతే మరి 30వ వార్డు ఇన్ఛార్జ్ పెంటా రాజేశ్వరి గారు, కావ్య గారు, అక్కడ తెలుగుదేశం నాయకులు పరశురామ్ గారు మరి ఈ వార్డులో తిరగడం జరుగుతుంది. ఏదైతే పట్టణ అధ్యక్షులు తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు రాంపండు గారు, అలాగే బీజేపీ అధ్యక్షులు దువ్వాసీని గారు, మరి ఇక్కడికి ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కూడా మరి ప్రతి వ్యక్తి నాది బాధ్యత అని చెప్పి ప్రతిరోజు సహకరిస్తూ మరి ప్రతిరోజు ఉదయం 7 గంటలకల్లా వచ్చి 9 వరకు కూడా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే రేపు వాళ్ళ వార్డులో తిరిగినప్పుడు కూడా వాళ్ళ సమస్యలు ఎలా అనేది తెలుసుకోవడం కోసం ముందుగా ఈ వార్డులన్నీ కూడా అన్ని వార్డుల నుంచి వస్తున్న ఎన్డీఏ కూటమి సభ్యులకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఈ 30 వార్డులో చూడడం జరిగింది, ఏదైతే కొండ చెరువు అనేది ఒకటే కంప్లైంట్ చెప్తున్నారు, అది బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీదలో ఉంది. కంపల్సరీగా మనం ఏదైతే రోడ్డు ఇక్కడ శంకుస్థాపన చేసినప్పుడు కూడా ఇక్కడ ప్రజలు అడగడం జరిగింది. మరి ఆ రోడ్డు ఎప్పటి నుంచో కోరిక, ఆయన ఎలక్షన్లో వచ్చినప్పుడు అడిగారు, ఆ రోడ్డు వేయడం జరిగింది. వేసిన కొబ్బరికాయ కొట్టిన నెల రోజుల్లోనే రోడ్డు అవడం జరిగింది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాలందరికీ నా నమస్కారాలు. అలాగే శ్రీను గారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మొత్తం వార్డులన్నీ మన టౌన్ ప్రెసిడెంట్లు తిరుగుతున్నారు. అలాగే వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇక్కడ అయితే మా వార్డుకు వచ్చే సమస్య కొండాయి చెరువు అండి. కొండాయి చెరువు చుట్టూ తుప్పలై ఉండి దానివల్ల పాములై వస్తున్నాయి అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ మన మసీదు రోడ్డు ఒకటి అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్లు వాటర్ అంతా మొత్తం ఒక డ్రైన్లోకి వస్తున్నాయి. తర్వాత వర్షాకాలం మొత్తం ఇళ్ళు మురుగుపోతున్నాయని ఇక్కడ మసీదు సందులో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఆ సమస్య ఒకటి కొంచెం ఎక్కువగా ఉంది, అదొకటి పరిష్కరించాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారికి, ఇక్కడ కూటమి ప్రభుత్వానికి నా నమస్కారం. మన ప్రియతమ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్థానిక 30వ వార్డులో వార్డుబాట కార్యక్రమం జరుగుతుంది. 3 పార్టీల నాయకులు కలిసికట్టుగా
గత ప్రభుత్వం చేయలేని పనులన్నీ వివరణ తెలుసుకొని, అలాగే వృద్ధులకు పెన్షన్ కొన్ని కారణాల వల్ల తీసేయడం జరిగింది. ఆ కారణాలు కూడా తెలుసుకుంటున్నాం. త్వరలోనే కొత్త పెన్షన్లు ఏర్పాటు చేసే భాగంలో వీళ్లకు ఎవరైతే పెన్షన్లు తీసేశారో వాళ్ళ పెన్షన్లు కూడా మళ్ళీ వచ్చేలాగా రాసుకొని వెళ్తామండి. అలాగే వృద్ధులు వయసు పైబడిన వారికి గవర్నమెంట్ ఏఎన్ఎంలు వచ్చి వారి ఆరోగ్య స్థితిగతుల గురించి తెలుసుకుంటున్నారా లేదా అని కూడా మేము వారి దగ్గర నుంచి వివరణ సేకరిస్తున్నాము. అలాగే వార్డులో ఉన్న డ్రైనేజీ సిస్టమ్ కానీ, కల్వర్ట్లు కానీ, ముఖ్యంగా కొండయ్య చెరువు చుట్టూ వ్యర్థ పదార్థాలను ఎక్కువగా వేస్తున్నారు. దానివల్ల ఏంటంటే చెరువు పాడైపోతుంది. గత ప్రభుత్వం వారు దాని గురించి పట్టించుకోకపోయినా ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం ఆ మంచి కార్యక్రమాలన్నీ బాగా చేయడానికి ఎదరకు రావడంలో ముందున్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతిని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం క్షత్రియ సేవా సమైక్య పేరుచెర్ల ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న సీతారామరాజు విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. క్షత్రియ సేవా సమైక్య అధ్యక్షులు సిహెచ్ఆర్కే వర్మ, ప్రధాన కార్యదర్శి ఉద్దర్రాజు విశ్వంరాజు, పేరుచెర్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు పేరుచెర్ల మురళీకృష్ణంరాజు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ దాట్ల జగన్నాథరాజు, చైతన్య కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు కళాకారుడు కూనిరెడ్డి శ్రీనివాస్, గాదిరాజు వెంకటరామరాజు, రమాకాంతరాజు, వేచెళ్ల సత్యనారాయణరాజు, అల్లూరి వెంకటరామరాజు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం, స్వాతంత్ర ఉద్యమం కోసం గెరిల్లా విధానంలో ఆంగ్లేయులతో పోరాడి దేశంలో స్వాతంత్ర ఉద్యమాన్ని రగులుకొల్పిన అల్లూరి సీతారామరాజు తన చిన్న వయసులో అసువులు బాసాడన్నారు. విప్లవ వీరుడు వర్ధంతి రోజునే భారతదేశం పీఓకేపై ఉగ్రదాడులను ప్రారంభించడం అభినందనీయం అన్నారు. అల్లూరికి ఘన నివాళులు అర్పించారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 101 వర్ధంతి సందర్భంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతులు మనం ఘనంగా చేసుకుంటున్నాం. దీనికి మన యొక్క ఆయన స్ఫూర్తిని మనం అందరం అలవర్చుకుని మన భారతదేశం యొక్క స్వాతంత్రం ఒక విధంగా మనకు రావాల్సిన స్వాతంత్రం ఇంకా చాలా ఉంది అని మనందరం కూడా సమాజంలో భారతదేశం యొక్క అన్ని మతాలు కులాలు ఏమీ కాకుండా ఏకతాటి మీద మన భారతదేశంలో ఉన్న క్లిష్ట పరిస్థితులను దాటడానికి ఈవేళ జరిగినటువంటి ఉగ్రదాడులను ఖండిస్తూ మరియు అల్లూరి సీతారామరాజు వంటి దేశభక్తుల యొక్క ఆదర్శాన్ని మనందరం పొందాలని కోరుకుంటూ మరి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అతి చిన్న వయసులో గడగడలాడినటువంటి మన్య వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి 101వ వర్ధంతి సందర్భంగా వివిధ నాయకులు వారి వారి పందాలని ఎన్నుకున్న సందర్భంలో విప్లవ ఎన్నుకున్న అల్లూరి సీతారాం, భగత్ సింగ్ కానీ, అదే చంద్రబోస్ గారు కానీ ఇటువంటి మరీ పరిస్థితి పాక్ నడుమ మన సైనికులందరికీ కూడా మనం అందరం అండగా నిలవాలి. మన అందరి తరపున కోరుకుంటున్నాం. మరి చిన్న వయసులో అప్పులు బాసినటువంటి అల్లూరి సీతారామరాజు గారికి మన అందరి తరపున ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారు మన్యవీరుడిగానే కాకుండా భారతదేశ స్వతంత్రం కోసం అహర్నిశలా పోరాడినటువంటి వ్యక్తి. ఆయన అతి చిన్న వయసులోనే బ్రిటిష్ దొరలకు వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజల కోసం అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది నిరుపేదల కోసం పోరాడినటువంటి వ్యక్తి. అటు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా ఎంతోమందికి మన్యంలో ఉన్నటువంటి చదువు లేకుండా నిరక్షరాస్యగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన అక్షరాస్య వైపు తీసుకెళ్ళినటువంటి అల్లూరి సీతారామరాజు గారు. అలాగే ఆయన యొక్క పోరాట పటిమని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం. ఇటువంటి మహానుభావుల యొక్క స్ఫూర్తి ఈరోజు మన భారతదేశం ఎంత సుభిక్షంగా ఉందంటే కారణం వాళ్ళ స్ఫూర్తి ఎప్పుడూ కూడా మనం ఉన్నంతకాలం కూడా వాళ్ళ స్ఫూర్తిగా తీసుకుని భావితరాల వారికి కూడా వీళ్ళ స్ఫూర్తిదాయకంగా ఉండాలని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ విద్యా బోధనకు శ్రీ సత్యసాయి విద్యాలయం. అర్హత, అనుభవం కల అధ్యాపక సిబ్బంది, ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం, బాల వికాస్ తరగతుల నిర్వహణ, ఐఐటి తరగతుల నిర్వహణ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక తరగతులు, డ్రాయింగ్, డాన్స్, యోగా, గేమ్స్, డిజిటల్ క్లాసెస్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ, ఆటో వ్యాన్ ఫెసిలిటీ, సాంస్కృతిక, సాంకేతిక, సామాజిక, క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం.
2025 10వ తరగతి ఫలితాలలో 591 మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుచున్నవి. సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం, సత్యసాయి మందిరం దగ్గర, డిఎస్ చెరువు సెంటర్, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం. ఫోన్ 228822. సెల్ 9440183727. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో 0 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు బాల ఆధార్ కేంద్రాలను ఈ నెల 5 నుండి నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. బుధవారం ఆయన అంగన్వాడీ టీచర్లకు, సచివాలయ సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు భవానీ, విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డులు ఉండాలన్నారు. ఈ రోజు పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ కార్డు నెంబర్ ఉండాలన్నారు. కావున ప్రతి బిడ్డకు ఆధార్ నమోదు చేయించుకోవాలని ఇంటింటికి ప్రచారం చేయాలన్నారు. ఉమెన్ ప్రొడక్షన్స్ తోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పురపాలక సంఘ కార్యాలయంలో. ఎందుకంటే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0 to 6 అంగన్వాడీ సెంటర్లో జాయిన్ అయిన పిల్లలందరికీ కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ కంపల్సరీ కావాలి. దాని ప్రకారం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడం కోసం, అలాగే ఈ వచ్చే యాసవి దృష్ట్యా కాలమానం ప్రకారం అందరికీ జ్వరాలు వచ్చి ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్స్ ఏంటి, మామూలు ఫీవర్స్ ఏంటి, చికెన్ గున్యా రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కనుక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడం కోసం, అలాగే పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి మీ ఇంటి నుంచి వచ్చిన తడి పొడి చెత్తను విడదీసి ఇవ్వాలి. డ్రైన్లో కానీ రోడ్ల మీద కానీ చెత్త వేయకూడదు. అలాగే పురపాలక సంఘం సరఫరా చేసే వాటర్ని కాసి చల్లార్చి తాగాలి అని సూచనలన్నీ అంగన్వాడీ సెంటర్కి వచ్చిన తల్లిదండ్రులకి మీటింగ్ పెట్టి మీటింగ్ రూపంలో చెప్పడం కోసం ఈరోజు ఏర్పాటు చేయడం, ఈ అంగన్వాడీ డిపార్ట్మెంట్ తోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పిల్లలందరూ కూడా శుభ్రత పాటించడం కోసం, పిల్లల తల్లులు కూడా శుభ్రత పాటించడం కోసం, అలాగే గర్భిణీ స్త్రీలకు మంచిగా పోషకాహారాలు అందుతున్నాయా లేదా, వారి టైంకి ఏఎన్ఎంస్ ద్వారాగా మెడిసిన్స్ ఇస్తున్నారా లేదా, అంటే ఎవరికైనా ఐరన్ లోపం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయా అని మంచి ఆహారం తీసుకునే ఆహారం గురించి కూడా వివరించడం, వారు వాడవలసిన మందులు గురించి కూడా వివరించడం అని ఈ కార్యక్రమం మీద వీళ్ళందరికీ కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి
నెలకు 2-3 సార్లు మీటింగ్లు పెట్టి పబ్లిక్ తోటి ఈ అంగన్వాడీ సెంటర్కి వచ్చిన తల్లిదండ్రులు పిల్లలతోటి మీటింగ్ పెట్టి ఈ అవేర్నెస్ ద్వారాగా ప్రతి ఒక్కరు కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, మరి ఆ అనారోగ్యం బారి నుండి పడకుండా మీరు తప్పించుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఏదైనా ఫీవర్ వస్తే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా మన ప్రభుత్వం కల్పిస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్స్ ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చే సర్వీసెస్ని వినియోగించుకుని ప్రభుత్వ డాక్టర్లతోటి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని అక్కడ ఉన్న వైద్య పరికరాలన్నీ కూడా మీరు వినియోగించుకుని ఈ సహాయపడవలసిందిగా కోరుతున్నాము. 0 to 6 years పిల్లల యొక్క ఆధార్ ఎన్రోల్మెంట్ గురించి ఇక్కడ చాలామందికి ఆధార్ ఎన్రోల్మెంట్ 0 to 6 months పిల్లలకి ఎక్కువగా ఉండట్లేదు. అలాగే 6 to 1, 1 to 5 years వరకు బాగానే ఉంటున్నాయి. ఈ 1 year బిలో పిల్లలకి ఆధార్ ఉండట్లేదు. కేవలం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు లేకపోవడం వల్ల ఆ ఆధార్లు ఉండట్లేదు అని చెప్పి మా అంగన్వాడీ టీచర్స్ చెప్తున్నారు. దాని మీద సార్తో మాట్లాడితే మనకి 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఫస్ట్ షెడ్యూల్ కింద ప్రతి సచివాలయంలో కూడా ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులకి ఆధార్ ఎన్రోల్ చేయించాలి అంటే కంపల్సరీగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఇక్కడ సాల్వ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడమైంది. అలాగే ఈ సమావేశంలో మరి ముఖ్యంగా తెలియజేసింది ఏంటి అంటే వేసవికాలం వచ్చే ఈ వడగాల్పులు తగలకుండా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వాళ్ళ తల్లులకి పిల్లలకి వచ్చే పిల్లలకి ఎలా అవేర్నెస్ కల్పించాలి అనే విషయాల గురించి కమిషనర్ సార్ తెలియజేశారు. అండ్ తడి చెత్త పొడి చెత్త గురించి తెలియజేశారు. ఇంకా ఇవన్నీ పాటించి ముఖ్యంగా వాళ్ళు హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. పెంటపాడు మండలం ప్రత్తిపాడులో గ్రామ మాజీ సర్పంచ్ వర్గీయ చీర్ల బ్రహ్మారావు 4వ వర్ధంతిని ఆరుగలను గ్రామంలో ఉన్న ఆయన విగ్రహం వద్ద కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చీర్ల రాధయ్య, బ్రహ్మారావు కుమారుడు వ్యవసాయ అధికారి చీర్ల రవికుమార్, వాటర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ మాజీ చైర్మన్ పసల అచ్యుతం, అడప గిరిబాబు, పసల కొండ కుటుంబ సభ్యులు పాల్గొని చీర్ల బ్రహ్మారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్తో శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీస్ మెన్ సైనిక్ సెల్ కన్వీనర్ అల్లంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్ అధినేత భోగేశ్వరరావు పేర్కొన్నారు. ఏప్రిల్ 22న పెహల్గాం దాడిని ఖండిస్తూ భారత ప్రజల ఆకాంక్ష మేరకు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశ సైన్యం త్రివిధ దళాలు సంయుక్తంగా పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాదుల స్థావరాలపై చేసిన దాడిని 140 కోట్ల మంది భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. భారత సైన్యానికి, ప్రభుత్వానికి దేశ ప్రజలంతా అండదండలిస్తారని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని తెలిపారు. గత నెల ఏప్రిల్ 22వ తేదీని బైసర్ అనే ప్రాంతంలో, అది పహల్గాం జిల్లాలో ఉంది, అది అక్కడ ఉగ్ర దాడి జరిగి దానిలో 26 మంది టూరిస్టులని వాళ్ళు పొట్టను పెట్టుకున్నారు. సుమారుగా గత 2 వారాల నుంచి కూడా భారతీయ ప్రజలందరూ కూడా 140 కోట్ల జనాభా కూడా ప్రతీకార చర్య కోసం రగిలిపోయే సందర్భంలో మన భారతదేశ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎర్లీ మార్నింగ్ 1:44 మన భారత సైన్యం అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిపి సంయుక్తంగా ఆపరేషన్ని నిర్వహించారు. దాని పేరు ఆపరేషన్ సింధూర్ని పేరు పెట్టి నిర్వహించడం జరిగింది. దీని ప్రకారంగా 9 చోట్ల పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ప్రాంతాలని ఎంచుకొని మెరుపు దాడి చేయడం జరిగింది. ఈ మెరుపు దాడిలో కూడా సుమారు 90 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు కూడా అదిని మట్టుపెట్టడం జరిగింది. ప్రత్యేకించి 4-5 వాళ్ళ కమాండర్ లెవెల్ ఉగ్రవాదులు కూడా అక్కడ మట్టుపెట్టడం తెలియవస్తూ ఉంది. దీనికి ప్రతి భారతీయ కూడా 140 కోట్ల భారతీయులు కూడా మన భారత సైన్యానికి సెల్యూట్ తెలియజేయాలి. వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాం. ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో స్థానిక నారాయణ స్కూల్ సమీపంలో బుధవారం చలివేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు.
స్వర్గీయ చెన్నా పెద్దిరాజు కుమారుడు రవికుమార్ ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రం కమిటీ చైర్మన్ మానేపల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొర్లేపర రాము, ఎంవీఆర్ కన్స్ట్రక్షన్ మారం గిరీష్లు విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు. వాసవి క్లబ్ ప్రెసిడెంట్ పసుమర్తి అనిల్, సెక్రటరీ మండా పవన్, ట్రెజరర్ మొత్తా శ్రీధర్ గుప్తా, నున్నా బాలత్రిపుర సుందరం, రీజనల్ సెక్రటరీ సీమకుర్తి రాజశేఖర్ గుప్తా, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ ఎదురుగా గల వాసవి క్లబ్ మజ్జిగ చలివేంద్రంను వాసవి మాత జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘ పూర్వ అధ్యక్షులు మండవల్లి చెన్నా నాగేంద్ర ఆర్థిక సౌజన్యంతో పులిహార ప్రసాద వితరణ జరిగింది. వాసవి కంజికా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా మన వాసవి క్లబ్ వారు ఎందుకంటే ప్రసాదం మళ్ళా బాటసారులకి ఇక్కడ అంత మజ్జిగ చలివేంద్రం ఓపెన్ చేశారు. యాసంకాలంలో వాసవి క్లబ్ ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా వాసవి మంచి రకరకాల సెంటర్లో మనకి చలివేంద్రాలు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా ప్రసాద వితరణ కూడా అందరికీ చేయాలి. అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ప్రసాదం బాటసారులందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో మన వాసవి క్లబ్ అధ్యక్షులు అనిల్ గారు, అలాగే సెక్రటరీ గారు, ఇదంతా వాసవి క్లబ్ టీం అంతా కూడా అమ్మవారి ఆ ఊరేగింపుగా బైక్ ర్యాలీ జరిపి ఇవాళ వేరే చలివేంద్రం కూడా ఇంకోటి ఓపెన్ చేసి ఈ చలివేంద్రంలో అదే ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా వాసవి క్లబ్ మరియు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విశేష పూజలు, అమ్మవారి గుళ్ళు విశేష పూజలు, 108 వెండి కలశాలతో అభిషేకములు మరియు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, అలాగే మధ్యాహ్నం భారీ అన్నసంతర్పణ జరుగుతున్నదండి. దీనికి ఇదే ర్యాలీలో భాగంగా మనం 3వ చలివేంద్రం కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇవాళ కమిటీ చైర్మన్గా మానేపల్లి సుబ్రహ్మణ్యం గారు వ్యవహరిస్తున్నారు. మన జిఎంఆర్ సూపర్ మార్కెట్ దగ్గర నిత్యం మనం మజ్జిగ చలివేంద్రం ప్రారంభించుకున్నాము. అక్కడే ఇవాళ పులిహార వితరణ కూడా అమ్మవారి ప్రసాదం వితరణ కూడా జరుగుతుందండి. దానికి మండవల్లి నాగేంద్ర గారు ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఇవాళ అందరూ గుడికి విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చేసే సేవా కార్యక్రమంలో భాగంగా ఇవాళ వాసవి మాత జయంతి సందర్భంగా తాడేపల్లిగూడలో ఎల్ఐసి ఆఫీస్ రోడ్లో లలితా కిరాణా షాప్ నందు కీర్తిశేషులు చెన్నా పెద్దిరాజు గారి కుమారులు రవిశంకర్ గారి కుటుంబ సభ్యుల సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మన తాడేపల్లిగూడలో ఇది 3వ చలివేంద్రం మన వాసవి క్లబ్ తరఫున నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ స్థాయిలో కోట్లాది రూపాయలు మన సేవా కార్యక్రమాలు వాసవి క్లబ్ తరఫున తాడేపల్లిగూడెంలో కొన్ని లక్షల రూపాయలని కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము పర్మనెంట్ ప్రాజెక్ట్స్ రూపంలో. ఇవాళ అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా వాసవిమాత పంచాయతీ క్షేత్రంలో 108 వెండి కలశములతో అభిషేకాలు, విశేష పూజలు అనంతరం సుమారు 1000 మందికి అన్న సమారాధన కార్యక్రమం కూడా ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 101 వర్ధంతి సభ బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని ఉల్లిపాయల మార్కెట్ యూనియన్ ఆఫీసులో చేర్ల పుల్లారెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగింది. ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి సిరపరపు రంగారావు, చల్లా చంద్రరావులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. చెర్లా పుల్లారెడ్డి, సిరపరపు రంగారావు, బంకురు నాగేశ్వరరావులు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాటాన్ని, ఆయన నడిపిన ఉద్యమాలను కళ్లకు కట్టినట్లుగా వివరించారు. ఆయనను కార్మికులు స్ఫూర్తిగా తీసుకుని పాలక వర్గాలు అవలంబిస్తున్న విదేశీ సంస్కృతికి వ్యతిరేకంగా కార్మిక వర్గంపై కేంద్ర ప్రభుత్వం అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కరక వెంకట్రావు, కేతిరెడ్డి అప్పన్న, సిరపు మహేష్, సిరపు గణేష్, దౌర్ల సీతయ్య, గొర్లి రమేష్, చీర్ల వెంకన్న, మీసాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు మన్యు విప్లవ వీరుడు విశాఖపట్నం జిల్లాలో 1897లో జూలై 4వ తారీఖున జన్మించారు. ఇక్కడ చదువుతుండగానే ఆయన కొన్ని విషయాలు తెలుసుకొని మన్యవ ప్రాంతాల్లో గిరిజనులు పడుతున్న ఇబ్బందులు కూడా అవగాహన చేసుకొని అక్కడ పర్యటన చేయాలనే ఆలోచనతో ఆయన వయసు 17 సంవత్సరాల కాలంలోనే తన తండ్రి గారు కూడా మరణించారు. మరణించిన తర్వాత ఆ ప్రాంతాల్లో మన్యం ప్రాంతాల్లో తిరిగి అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వం గిరిజనుల మీద దాడులు చేస్తున్న క్రమాన్ని
గమనించి గిరిజనులు చైతన్యపరిచి వాళ్ళందరికీ కూడా విద్యా బోధనలు కూడా చెప్పి వాళ్ళు తెలుసుకునేటట్టుగా ఈ ఆందోళన పోరాటాలకి సిద్ధమయ్యేటట్టుగా వాళ్ళందరినీ సిద్ధం చేయడం, మరి వాళ్ళకి ఏ ఆపద వచ్చినా క్షణంలో ఆదుకునే పద్ధతిలో ఆయన ఆ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. అయితే సీతారామరాజు చాలా చిన్న వయసులోనే బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ఆగడాలను చూసి ఆయన చేసి మొదలుపెట్టాడైనా. అయితే ఎక్కువగా వాళ్ళ బ్రిటిష్ గవర్నమెంట్ గిరిజన ప్రాంతాల మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. ఎందుకంటే గిరిజనులకి చదువు లేదు, వాళ్ళ సంస్కారం తెలియదు, వాళ్ళ పండించిన ప్రాంతం మన ప్రాంతం వాళ్ళకి ఎప్పుడైతే చదువు సంకేతం లేదో ప్రభుత్వం అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క స్థితిగతులు చూసి సీతారామ విప్లవీరుడిగా తయారయ్యి అక్కడ గంటం ద్వారా మళ్ళీ ద్వారా ఏర్పాటు చేసి బ్రిటిష్ గవర్నమెంట్ గడగడాడించిన వ్యక్తి ఎవరైనారంటే అల్లూరి సీతారామరాజు. గతంలో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఒక శిస్తు పేరు చెప్పి చాలామంది మన కష్టపడిన రైతులు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, మొత్తం అన్నీ కూడా శిస్తు పేరు విపరీతంగా దోసుకుని వెళ్ళిపోయి శ్రమ మనదే, కష్టం మనదే, కానీ ఫలితం బయటకు ఒక బ్రిటిష్ గవర్నమెంట్ది. అదంతా కూడా వాళ్ళ దేశం తెరవి వెళ్ళిపోతుంటే ఆ బాధ చూసి కష్టపడి పండించిన రైతుకు కూడా తింటాకలేని పరిస్థితులను ఇవన్నీ కష్టాలు చేసి మహిళలకు కూడా గౌరవం లేకుండా అగౌరవంగా పర్సెంట్తోటి ఈ సీతారామరాజు మనసే చెలించిపోయి అది ఏమైనా ఒక అడుగు ముందుకేసి ఏమైనా ఒక పట్టి మన అందరం ఐక్యత చేసి మన బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలనేసి ఆయన ఒక ప్రధాన కారణంగా పెట్టుకొని, అలాగే స్వతంత్ర ఉద్యమంలో కూడా ఆయన పాల్గొని బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళతో పాటు ఈయన కూడా వాళ్ళకి సహకరించి స్వతంత్రం తీసుకువచ్చిన దాంట్లో ఈయన ప్రధానంగా బాధితుడు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గల శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల 8 నుండి 12 వరకు స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతాయని మందిర అభివృద్ధి కమిటీ చైర్మన్ కూనిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 8 గురువారం ఉదయం 7:30 స్వామివారిని, అమ్మవారిని పెండ్లి కొడుకు పెండ్లి కుమార్తెగా చేయటం, సాయంత్రం 5:30 శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ నెల 11న ఆదివారం సాయంత్రం శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం, 12న సాయంత్రం పుష్పోత్సవం, 13న అన్న సమారాధన జరుగుతాయన్నారు. శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు రేపు అనగా 8వ తారీఖు నుంచి మొదలవుతాయి. 5 రోజుల పాటు వెంకటేశ్వర కళ్యాణాలు, ఆ తర్వాత 13వ తారీఖున అన్న సమారాధనతో ముగుస్తాయి. దయచేసి భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని తాడేపల్లిగూడు ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఇచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా 50 మంది భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. నమో వెంకటేశ్వర. శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర వారి శ్రీ మలిశెట్టి అంజయ్య లక్ష్మీకాంతమ్మ గారి దంపతులచే 1972లో నిర్మించారు. అప్పటి నుంచి 53 సంవత్సరాలుగా నిరంతరంగా ప్రతి వైశాఖ మాసంలోనూ స్వామివారి కళ్యాణోత్సవాలు వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పాంచాయనిక దీక్షలో వైశాఖ శాఖమాసం ప్రకారంగా జరుగుతున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు స్వామివారిని, అమ్మవారిని, పెండ్లి కుమారుని చేస్తారు. సాయంకాలం అంకురార్పణ, ధ్వజారోహణ, మండపారాధనలో అగ్నిహోత్రం, హోమాలు జరుగుతాయి. సాయంకాలం రమావేద సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. అలాగే శనివారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, నిత్యహోమం, బలిహారణ. సాయంకాలం స్వామివారికి ద్వాదశ కోవిల ప్రదక్షిణ, పవలింపు సేవ. అలాగే ఆదివారం 11వ తేదీ ఉదయం సాయంకాలం 7:30 శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. 12వ తారీఖు ఉదయం ప్రధాన హోమాలు, పౌర్ణావతి, చక్రస్నానం. సాయంకాలం ద్వాదశ ప్రదక్షిణాలు, స్వామివారికి పవలింపు సేవ కార్యక్రమాలు జరుగుతాయి. పెంటపాడు మండలం ప్రత్తిపాడులో గ్రామదేవత పైల్లమ్మ అమ్మవారి జాతర గురువారం నుండి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా అమ్మవారి కమిటీ సభ్యులు చెరుకూరి జగత్ సోమశేఖర్ మాట్లాడుతూ ఈ నెల 8 నుండి జరిగే జాతర ఉత్సవ షెడ్యూల్ని వివరించారు. పైలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో 8/5/2025 అనగా రేపు ఉదయం 6:55 అమ్మవారి పూరుగుడికి రాట వేయడంతో మొదలవుతున్నాయి. రేపు రొద్దున రాట పాతడం, అలాగే
పూరిగుడి నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా 9/5/2025 అంటే శుక్రవారం నాడు అమ్మవారిని నడివీధికి తీసుకొచ్చి అదేవిధంగా ఊరేగించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 11/5/2025 ఆదివారం నాడు మొదటి సేవ జరపబడుతుంది. అలాగే 15/5/2025 గురువారం నాడు రెండవ సేవ, అలాగే 23/5/2025 శుక్రవారం మూడో సేవ జాతర సేవ జరుగుతుంది. అలాగే అదేవిధంగా తదుపరి మనకి 24వ తారీఖు బలిచాట తిరుపట, 25 నైవేద్యాలు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలతో పాటు 23 జాతర సేవ రోజున భారీ ఎత్తు ఊరేగింపు, అలాగే మందుగుండు సామాగ్రి కూడా భారీ ఎత్తుని కాల్చడం జరుగుతుంది. కావున మా ప్రతిపాడు గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఊరేగింపులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఆశీస్సులతో మాతృశ్రీ ఈశ్వరాంబ పుణ్యతిథి సందర్భంగా డిఎస్ చెరువు వద్ద గల శ్రీ సత్యసాయి సేవా సమితిలో బాల వికాస్ బాలబాలికలచే అష్టోత్తర శతనామావళి తండులార్చన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. సాయంత్రం బాలబాలికలచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సమితి కన్వీనర్ ఎంఎన్ఎస్కే జనార్దన్ రావు, శోభనాద్రిరావు, ఆకుల సవీన్ బాబా, ప్రవా శ్రీనివాస్, మల్లికార్జునరావు, విజయసాయి, అల్లూరి సీతారామరాజు, పాదం సత్యనారాయణ, గురుజాడ బ్రహ్మాజీ, ఆకుల వెంకటేశ్వరరావు, గౌత సూర్యచంద్రరావు, కొండా లక్ష్మి, ఎన్ పార్వతి, శ్రీలక్ష్మి, కళావతి, తులసి, లక్ష్మీకుమారి, పుష్పావతి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. తోరం సతీష్ నాయుడు రచించిన దర్శకత్వం వహించిన మాతృదేవత నాటిక అందరినీ అలరించింది. మాతృశ్రీ ఈశ్వరాంబ వారోత్సవాలు 30/4/25 తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ వారోత్సవాలు చాలా చక్కగా స్వామి నిర్వహించారు. అలాగే బాల వికాస్ పిల్లలందరూ కూడా సహకరించారు. అందరూ వచ్చారు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. తల్లులు కూడా మాకు ఆ పిల్లల్ని పంపించడంలో ఎంతో సహకరించారు. అలాగే మరి ఈరోజు ఉదయం నగర సంకీర్తన బాల వికాస్ పిల్లలు, గురువులు మరియు చేశారు. అలాగే 10 గంటలకి సామూహికంగా పిల్లలందరూ కూడా స్వామి అష్టోత్తర పూజ నిర్వహించారు. ఈ సాయంత్రం 6 గంటలకు సతీష్ గారి దంపతులు, రమణ గారి దంపతులతో జ్యోతి ప్రజ్వలన చేయించిన తర్వాత భజన కార్యక్రమం జరిగింది. ఆ తదుపరి పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినాయి. స్వామి సత్యసాయిబాబా గారి తల్లిగారైన ఈశ్వరమ్మ గారి పుణ్యతిథి రోజు స్వామివారు తమ తల్లికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు. ఆ ప్రాముఖ్యతని గుర్తిస్తూ 10 మందికి తెలియజేస్తూ ఈరోజు ఈశ్వరమ్మ పుణ్యతిథి కార్యక్రమాన్ని ప్రతి చోట కూడా ప్రతి సమితిలో నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు మన బాల వికాస్ గురువు గారు చెప్పినట్టుగా ఉదయం నుంచి కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగినాయి. అందుకు సహకరించిన అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్థానిక ఏలూరు రోడ్డులో గల శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి ఆలయంలో బుధవారం పురస్కరించుకుని భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే ఈలినాని ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ర్యాలి రామకృష్ణ శర్మ అర్చకత్వంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. బుధవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బుధవారం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమములు, అలాగే ఆ స్వామివారికి 20 లీటర్ల ఆవు పాలతోటి చాలా వైభవపేతంగా, అత్యంత వైభవపేతంగా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా మేము ఉదయం 6 గంటలకు స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒకే శిల మీద ఉన్నటువంటి మా విగ్రహం సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఇంత అందమైన రూపం అసలు మన రాష్ట్రంలోనే ఎక్కడా కూడా లేదు. ఎంతో సుందరమైనటువంటి ఈ యొక్క రూపాన్ని ప్రతి భక్తులు కూడా దర్శనం చేసుకున్న వెంటనే మనసులో ఏ కోరికలు ఉంటే ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. కావున ప్రతి భక్తులు మన తాడేపల్లిగూడెంలో ఇంత అందమైనటువంటి సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఉండడం అనేటువంటిది మనం పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. ప్రతి భక్తులు వచ్చి మా స్వామిని దర్శించుకుని మనసులో ఏ కోరికలున్నా కూడా నెరవేర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ, తాడేపల్లిగూడెం శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాలు గ్రంథాలయ అధికారి వానపల్లి శ్రీనివాసరావు నిర్వహణలో జరుగుతున్నాయి.
10వ రోజుగా బుధవారం జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు ప్రతి వీరాస్వామి విద్యార్థులకు నీతి కథలు పుస్తక పఠనం చేయించారు. లక్ష్మణరావు పుస్తక సమీక్ష, దేశభక్తి గేయాలు పాడించారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా కళాకారుడు కొప్పెల శ్రీనివాసరావు అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం చేసి తన నటనతో విద్యార్థులను ఆకట్టుకున్నారు. వ్యాధి నిరోధక టీకాలు బిడ్డ సంపూర్ణ ఆరోగ్యానికి చిహ్నం అని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు అన్నారు. బుధవారం ఆయన నారాయణపురంలోని హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రం నందు జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలను పరిశీలించారు. ప్రజలకు కీటకజనిత వ్యాధులపై అవగాహన కల్పించాలని, దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన పరిసరాల శుభ్రత గురించి, డ్రైడే గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది సుజాత, ఆశాలు, స్వప్న, లక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.